రైట్. ఇప్పుడే రాజాసాబ్ టీజర్ అయితే చూశాను. నిజంగా ఇప్పటి వరకు రాజాసాబ్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెద్దగా లేవు. నిజంగానే ఉన్నట్టుగానే మాట్లాడుకున్నాం. కానీ ఈ ఒక్క టీజర్తో ఎవరిది సందీప్ రెడ్డి వంగానా, లేదంటే ఇంకొక డైరెక్టరా, లేదంటే రాజమౌళి గారితోనా, లేదంటే ఎవరితోనా, ప్రశాంత్ నీల్తోనా, ఇవన్నీ పక్కన పెడితే మారుతి గారు కూడా వీళ్ళందరి టాప్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయారు. ముఖ్యంగా మన తెలుగు ఆడియన్స్ మిస్ అయ్యేటువంటి ప్రభాస్ గారి మేనియాని ఆయన మళ్ళీ చూపించబోతున్నారు. వింటేజ్ ప్రభాస్. మనం గతంలో చాలా సినిమాలు చూసాం. డార్లింగ్ కావచ్చు, లేదంటే వర్షం కావచ్చు, ఇలాంటి వాటిల్లో చక్రం కావచ్చు. నిజంగా ప్రభాస్ గారిని మన తెలుగు ఆడియన్స్ ఆయన ఒక టైప్ ఆఫ్ యాంగిల్లో చూసేవాళ్ళు. ఎందుకంటే ఆయన మంచి నటుడు, మంచి కామెడీ చేస్తారు, మంచి పర్ఫార్మెన్స్ చేస్తారు, మంచి యాక్షన్ చేస్తారు, మంచి డ్రామాని ప్లే చేస్తారు. అంత అద్భుతమైనటువంటి నటుడికి రీసెంట్గా మనం ఆయన చేసేటువంటి సినిమాలకి పేరు అంత స్థాయి మనకైతే లేదు. కానీ ఎందుకంటే ఆయన ఒక్కొక్క సినిమా ఒక్కొక్క రేంజ్లో చేసుకుంటూ వెళ్ళారు. బాహుబలి నుంచి నిజంగా ఆయన క్యారెక్టరైజేషను అంటే ఒక సెటిల్డ్ అయినటువంటి ఒక కైండ్ ఆఫ్ సినిమాల్లో అంటే ఆ సినిమాకి తగ్గట్టుగా చేసుకుంటూ వచ్చారు. కానీ అన్ని మిక్స్డ్గా, ముఖ్యంగా కామెడీని చాలా ఇష్టపడతారు ప్రభాస్ గారి సినిమాల్లో. ఆ కామెడీని, ప్రభాస్ గారి లుక్ని చాలామంది మిస్ అవుతున్నారు. ఆ మిస్ అయినటువంటి అన్నీ కూడా నాకు తెలిసి రాజాసాబ్లో కనిపించాయి. ముఖ్యంగా ఆయనతో పండించేటువంటి కామెడీ సెన్స్ గతంలో మనం పెద్ద హీరోల్లో చూసుకుంటే చిరంజీవి గారిలో ఆ టైప్ ఆఫ్ కామెడీని మనం బాగా చూసేవాళ్ళం. అలాంటిది ఆ తర్వాత స్థానంలో నిజంగా ప్రభాస్ గారే ఉంటారు. అలాంటి ప్రభాస్ గారిలో ఆ కామెడీ యాంగిల్ని మిస్ అయ్యాం. ఇప్పుడు వచ్చేటువంటి రాజాసాబ్లో నిజంగా ఆ కామెడీ యాంగిల్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూపించారు. హిలీరియస్గా నవ్వుకునేటువంటి కాన్సెప్ట్లు దీంట్లో కనిపిస్తున్నాయి. అంటే హర్రర్ కామెడీగా ఈ సినిమాని మారుతి గారు చూపించబోతున్నారని కూడా తెలుస్తుంది. దాంట్లో ప్రభాస్ గారిని మనం ఎలా చూడాలనుకుంటున్నామో, ఏ రేంజ్లో చూడాలనుకుంటున్నామో ఆ రేంజ్లో నాకు తెలిసి ఈ టీజర్తోనే సగం చంపేశారు జనాల్ని. ఒక రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ నిజంగా హైప్కి వెళ్ళిపోయినాయి. ఎందుకంటే ప్రభాస్ గారు నిజంగా మిర్చి, ఛత్రపతి, లేదంటే బాహుబలి తర్వాత అంత కట్అవుట్ మనకి భారీగా మనకి కొంతవరకు సలార్ ఇవి చూపించినా, కల్కి చూపించినా, కానీ మన మాస్ కట్అవుట్ ఏది ప్రభాస్ గారిలో ఆ పంచకట్టు వేసుకుని ఆ మాట, స్లాంగ్, ఆయన మనస్ఫూర్తిగా మాట్లాడేటువంటి స్లాంగ్ ఏదైతే ఇష్టపడతామో ఆ స్లాంగ్ అంతా కూడా ఈరోజు రాజాసాబ్లో కనిపించింది. ఆయన కామెడీ సెన్స్, డైలాగ్ డెలివరీ కూడా, అంటే ఎంతైనా ప్రభాస్ గారి సొంత మదర్ టంగ్ కాబట్టి, తెలుగు కాబట్టి, ఆయన మాట్లాడేటువంటి ఆ యాస ఏదైతే ఉంటుందో అది ఫెంటాస్టిక్గా రాశారు. నిజంగా డైలాగులు కూడా ఏదో చీకట్లో కొరిగేసేనేమోనండి అని చెప్పడం కావచ్చు. అరే ఏదో దెయ్యం, అంటే ఒక హర్రర్కి సంబంధించినటువంటి సీన్స్ వచ్చినప్పుడు లైట్ పట్టుకుంటే లైట్ ఆగిపోయినప్పుడు అరే ముసలోడు వైర్ కొరికేసినట్టు ఉన్నాడు చూడరా అని చెప్పే, అంటే ఒక బుజ్జిగాడు మనకి ఏక్ నిరంజని ఈ టైప్లో ఎలా ఉంటుందో ఆ టైప్లో తీసుకొచ్చి చూపించారు. అంతేకాకుండా విజువల్ ఫీస్ట్గా ఒక పక్క నాకు తెలిసి సంజయ్ దత్ గారు ఒక కీలకమైనటువంటి పాత్రలో కనిపిస్తున్నారు. అంతేకాకుండా విజువల్స్ కూడా నిజంగా ఆ విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ ఇవన్నీ కూడా ఒక రేంజ్లో చూపించినట్టుగా అనిపిస్తుంది. నాకు తెలిసి ఇప్పటి వరకు ప్రభాస్ గారు బాహుబలి, లేదంటే సలారో, కల్కియో ఇవన్నీ ఎలా ఉన్నాయో ఆ రేంజ్లో ఇలాంటి సినిమాను కూడా చూపించచ్చా? ఇండియన్ ప్రేక్షకులకి ప్రభాస్ గారు అంటే ఒక మాస్ యాక్షన్, లేదంటే ఒక హై లెవెల్ యాక్షన్ సినిమాలనే చూశారు. అలాంటి ప్రభాస్ గారి నుంచి ఒక అద్భుతమైనటువంటి కామెడీ టైమింగ్తో హర్రర్ సినిమా వస్తే ఎలా ఉంటుందో ఈసారి ఇండియాలో ఉన్న, భారతదేశంలో ఉన్నటువంటి ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరూ, ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ చూడబోతున్నారు. మన తెలుగుకి చాలా అలవాటు ప్రభాస్ గారు, ఏక్ నిరంజన్ కావచ్చు, బుజ్జిగాడు కావచ్చు, ఇవన్నీ అలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్ మళ్ళీ తెర మీద చూడబోతున్నాం. ఒక రేంజ్లో ఇచ్చి పడేశారు. ఇప్పటికే ఎస్కేఎన్ గారు ఒక్కొక్కరికి ఆయన మాటలతోనే ఒక రేంజ్లో ఆయన సమాధానం ఇస్తున్నారు. దీని గురించి ఎంతమంది కామెంట్ చేశారో వాళ్ళందరికీ సమాధానం వస్తుంది అని చెప్పి నిజంగానే ఒక రేంజ్లో ఉందండి. అసలు రాజాసాబ్ అంటే చాలామంది ఏదో కామెడీ సినిమా అనుకున్నారు, కానీ దాంట్లో ప్రభాస్ గారిని మనకి నచ్చినట్టుగా, మన తెలుగు నేలకి నచ్చినట్టుగా ఉండేటువంటి ఆయన పర్ఫార్మెన్స్ని
మరొక్కసారి చూడాలి అనేది ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. నిజంగా ఆయన అది హిందీలో కూడా దీన్ని ట్రేజర్లో ప్రభాస్ గారే డబ్బింగ్ చెప్పినట్టుగా అనిపించింది. అక్కడ కూడా అదే టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్, ఒక మంచి కామెడీ పర్ఫెక్ట్గా, ఒక అంటే భయపడుతూ కామెడీ చేయటం అనేది చాలా కష్టం. అలాంటి దాంట్లో ప్రభాస్ గారు మరొకసారి ఆయన పర్ఫార్మెన్స్ని చూపించబోతున్నారు. నిజంగా హై ఫీస్ట్గా ఉండబోతుంది, హిలీరియస్గా ఉండబోతుంది. ఒక అద్భుతమైనటువంటి సినిమాని డెఫినెట్గా మళ్ళీ రాసి పెట్టుకోండి. ప్రభాస్ ఫ్యాన్స్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో డెఫినెట్గా కాలు ఎగరేసుకుంటారు. ఈసారి మంచి మడత పెట్టుకుని చూసేటువంటి హై ఫీస్ట్ సినిమా అవుతుంది. ఒక రేంజ్లో ఉండబోతుంది. నిజంగా ఈసారి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే కాదు, నార్త్ ఇండియన్స్ అందరూ కూడా ప్రభాస్ గారి మేనరిజంని డైరెక్ట్ ఫాలో అవటంలో ఈసారి ఒక మరికొత్త ట్రెండ్ సెట్ చేయడానికి ప్రభాస్ గారు సిద్ధం అవుతున్నట్టుగా అనిపిస్తుంది. డిసెంబర్లో సినిమా అంటున్నారు. ఇంక ఇప్పటికే హై ఎక్స్పెక్టేషన్స్ పెంచేశారు. ఇంకా సినిమా రిలీజ్ అప్పటికి ట్రేజర్తో ఈ రకమైనటువంటి రచ్చలేపేసి ఉంటే ఇంకా చాలా ఉన్నాయి. అటు సాంగ్స్ రిలీజ్ చేస్తారు, ఒక్కొక్క గ్లిమ్స్ వస్తుంటే ఒక్కొక్కసారి ఇంకా ట్రైలర్కి వచ్చేటప్పటికి ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో ఇంకా ఊహకు కూడా అందదు.